వెల్కమ్ టు సూర్య ఇంటీరియర్స్ అండి. ఈ వీడియోలో మీకు విల్లా ఒకటి చూపిస్తున్నాను. మనం వీడియో పెట్టి చాలా రోజులైంది, ఎందుకంటే మనం సైట్లు చాలా ఎక్కువ చేస్తున్నాం. సైట్లు అయితే మనకి దగ్గర 4-5 సైట్లు జరుగుతుంది కాబట్టి మనం వీడియో పెట్టలేకపోతున్నాం. అవి ఎందుకంటే ఆ వర్క్లు అక్కడ ఇక్కడ మనకి వీడియో పెట్టి అంత టైం అయితే ఉండట్లేదు. ఇది వచ్చేసి WPVC సైటు. మనం ఇటువంటి సైట్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసాం. దీనికి సంబంధించి మనకి స్టార్టింగ్ వీడియో క్లిప్స్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. మీరు ఒకవేళ ఫాలో అయితే కనుక మీకు అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా మనం చిన్నది స్మాల్ సైజు ఒక 2 BHK అయితే చేసాం. అది చాలా బాగుంటుంది. అది WPVC, అది కూడా మనకి వీడియో వస్తుంది. మన సైటు అనంతపురం సైట్లో కూడా ఒకటి నడుస్తుంది, అది ప్లైవుడ్ అండ్ డెక్లము. మన సైటు ఇంకోటి వచ్చేసి మన LB నగర్ దుర్గం జెల్ దగ్గరలో మన ఒక సైట్ నడుస్తుంది. ఇవన్నీ సైట్లు ఎక్కువ అవటం వల్ల మనకి వీడియో అయితే వీలవ్వట్లేదు. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం ఇందులో చూద్దామండి. ఏవైతే ఉన్నాయో మీకు అన్నీ ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి మీకు చెప్పాను కదా విల్లా. ఇది సెమీ మాడ్యులర్ అంటారండి దీన్ని. అంటే మనకి సిమెంట్ షెల్ఫ్లు పెట్టిన తర్వాత మనం పైన మాత్రం డోర్స్ పెట్టడం, అంటే ప్యానలింగ్ చేయటం ఇవన్నీ ఉంటుంది. ఇది సెమీ మాడ్యులర్ అంటాము. ఇవి వచ్చేసి ఆల్రెడీ మనకి ఏవైతే ఫ్లాంక్ ఉందో సిమెంట్తో ఫ్లాంక్ వేయించుకున్నారు. జస్ట్ మనం డోర్స్ మాత్రం పెట్టాం, పైన మాత్రం కుషన్ వేయించుకుంటారు అన్నట్టు. ఇవన్నీ కూడా WPVC, అంటే 100% వాటర్ ప్రూఫ్. నీళ్ళు పోసి పూర్తిగా కడుక్కోవచ్చు, అట్లా మెటీరియల్ ఉంటుంది. WPVC మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎట్లా అంటే అవి లూజ్ అయిపోతున్నాయేమో, తర్వాత ఏమో స్క్రూస్ పట్టుకోదేమో, తర్వాత ఇంకా డ్యామేజ్లు ఏమైనా అవుతాయేమో అని ఉంది. కానీ ఇది మాత్రం మనం ఏదైతే మెటీరియల్ వాడుతున్నామో అవి చాలా బెస్ట్ క్వాలిటీ వాడతాం. అంత క్వాలిటీ అయితే మనం వాడుతున్నామండి. ఇవన్నీ మీకు ఫస్ట్ చూపించేస్తాను. వీటిపైన ఏంటంటే ఇది వచ్చేసి జస్ట్ మనం పెయింటింగ్ వేయించామన్నమాట, అంతే. ఇది మామూలుగా వుడ్ది కాదు, ఇది దీంట్లో మ్యాచ్ అవ్వటానికి వేయించాము. అక్కడి నుంచి మనం హాల్లోకి వస్తే ఇటు పక్కన ఒక చిన్నది ఒక షో యూనిట్ అన్నట్టు. ఇది మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది. ఇది మనం ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇది మధ్యలో ప్యానలింగ్ చేసాం. పైన కింద జస్ట్ గ్లాస్ కొంచెం షోగా పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది కూడా ఏంటంటే ఆల్రెడీ సిమెంట్ షెల్ఫ్లు వేసి ఉన్నాయి. మనం పైన ఏదైతే ఉందో మనం WPVCతో చేసాము. ఇవి వచ్చి స్లైడింగ్ డోర్స్ కావచ్చు, పైన లాఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజే ఉంటాయి. వీటిలో కలర్స్ ఏవైతే ఉన్నాయో మనం డిఫరెంట్గా వేయించుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే వుడ్ కలర్ తర్వాత ఈ గ్రే కలర్ కాంబినేషన్ వాళ్ళకి నచ్చింది, లైట్ గ్రే, అందుకని వీళ్ళు ఇట్లా వేయించుకున్నారు. మన ఇదే బెడ్రూమ్లో కింద ఈ బెడ్రూమ్లో మనం సైడ్ చిన్న డ్రెస్సింగ్ చేసాము. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ కార్నర్ చిన్న ఏమైనా పెట్టుకోవడానికి మనం ఒక డ్రా ఇచ్చేసాము. అట్లాగే డోర్. మన దీంట్లో ఈ వాష్రూమ్లో కూడా మనం ఇది ఆల్రెడీ WPVC కాబట్టి మనం వాష్రూమ్లో కూడా చేసుకోవచ్చు. అంటే దీంట్లో ఏం వాష్రూమ్ కాబట్టి మనం డిఫరెంట్ మెటీరియల్ వాడాలి అని ఏం లేదండి, ఎందుకంటే సేమ్ మనం అదే మెటీరియల్ వాడుతున్నాం కాబట్టి. ఇది వచ్చేసి జస్ట్ డోర్స్ పెట్టేసాం. ఇది ఇక్కడ కూడా మనం 2 బాక్సులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం హాల్ చూద్దామండి. హాల్ వచ్చేసి ఇది కూడా మనకి ఏం జరిగిందంటే కింద సిమెంట్ షెల్ఫ్లు ఉన్నాయి, అట్లాగే పైన ఈ ప్లేస్ ఏదైతే చూస్తున్నారో అవి కూడా మనకి సిమెంట్ షెల్ఫ్లే ఉన్నాయి. మనం దానిపైన ఎక్కడ మీకు సిమెంట్ షెల్ఫ్ కింద ఎక్కడైతే కనిపించదు, పూర్తిగా ఫుల్లీ మాడ్యులర్ లాగే కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే పైన కింద కూడా సిమెంట్ షెల్ఫ్లు ఉన్నాయి. మామూలుగా అయితే దీని లోపల కూడా లైట్స్ ఉన్నాయండి. ఇవి అనేది వచ్చేసి రూఫ్ లైట్ మన వెనకాల ఇచ్చాము. మధ్యలో ఇవన్నీ చిన్న లైట్స్ ఇచ్చాము. ఈ లైట్స్ కూడా ఎక్కడ మనకి
లోపల పెట్టుకున్న వస్తువులు నీట్గా కనిపించేటట్టుగా ఉంది. లోపల కలర్ కూడా మనకి ఈ కలర్ మ్యాచ్ చేసాం అన్నట్టు. ఈ పై డోర్స్ అన్నీ కూడా ఇవన్నీ హ్యాండిల్లెస్ డోర్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇటు పక్క నుంచి మనం ఇటు కిచెన్లో చూస్తే కనుక కిచెన్ నుంచి ఇది ఓపెన్ కిచెన్, ఇటుపక్క వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ ఉంది. దీని గ్లాసెస్ మనం ఫ్లూటెడ్ గ్లాసెస్ వేయటం జరిగింది. దీని గ్లాసెస్ ఫ్లూటెడ్, ఇవి మధ్యకాలంలో బాగా వాడుతున్నారు కదండి, దీనివల్ల చాలా లుక్ వచ్చింది. అక్కడి నుంచి మనం చూస్తే అంటే ఈ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది కూడా సిమెంట్ షెల్ఫ్ అనుకుంటారేమో, కాదు, ఇది పూర్తిగా WPVC మనం చేసాము. అంటే ఇంత పెద్దది చేయొచ్చా అనే డౌట్ కూడా ఉండొచ్చు. ఇది మొత్తం కూడా ఇది లేదు ఇంతకుముందు, ఇది లేకముందు ఏదైతే వీడియో క్లిప్ ఉందో అది కూడా మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇవి పైనుంచి కింద వరకు కూడా మనం WPVCతో చేసాం. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఈ పైన హ్యాంగింగ్ లైట్స్, ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ ఉంది. ఇక్కడ ఒక మిర్రర్ అయితే మనకి LED మిర్రర్ అయితే ఇక్కడ వస్తుంది. దీనికి మనం కింద ఏంటంటే ఇట్లా మనం ప్రొఫైల్ లైట్ అయితే పెట్టడం జరిగింది ఎక్స్ట్రా లుక్ కోసం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక కిచెన్ కనిపిస్తుంది. ఈ కిచెన్ అందరికీ ఏంటంటే లేడీస్కి చాలా ఇష్టమైన ప్లేస్. ఇది కూడా మనం చూసేద్దాం. ఈ కలర్ కూడా చాలా కాంబినేషన్ చాలా సింపుల్ కలర్ ఉంటుంది. ఇది వుడ్ కలర్ ప్యాటర్న్లో మనం తీసుకున్నాం. పైన గ్రే, లైట్ గ్రే కాంబినేషన్. ఇది ఎట్లా అన్నా సరే మనం వాడుకోవచ్చు, ఎందుకంటే 100% మనకి WPVC కాబట్టి మనకి ఈ కిచెన్ ఈ కింద మనం ప్రత్యేకంగా వాడుకోవాలని, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పడుతుంది ఎట్లా అనే డౌట్ ఏం అవసరం లేదు, ఎందుకంటే 100% మనకి వాటర్ ప్రూఫ్ కాబట్టి. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ మనకి వైర్ బాస్కెట్స్, ఇవి జస్ట్ రెగ్యులర్గా ఉంటాయి కదా వైర్ బాస్కెట్స్. ఈ పుల్అవుట్, ఇది వచ్చేసి కార్నర్ ప్లేస్ అండి సిలిండర్ కోసం. ఇది ఇక్కడ కూడా వీళ్ళకి ఎక్కువ మనకి బాస్కెట్స్ తర్వాత ప్లేస్మెంట్ ఎక్కువ కావాలని అంటం జరిగింది, అందుకని మనం ఇవి బాస్కెట్స్ ఎక్కువ పెట్టడం జరిగింది. ఇవి ఏంటంటే పైన హ్యాంగింగ్ బాక్స్, మన ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ. పైన వచ్చేసి ఫ్లూటెడ్ గ్లాసు, లోపల మనం ఏమైనా పెట్టుకున్నా అదే అంటే మనకి ఒక 30% మనకి యూజిబిలిటీ అయితే ఉంటుంది. ఇది ఇక్కడైతే చిమ్మి వస్తుంది, చిమ్మి ఇంకా ఫిట్ చేయలేదు, ఈ చిమ్మి ఇక్కడ ఫిట్ చేయాల్సింది ఉంది. ఇది కార్నర్ జస్ట్ ఏంటంటే ఇక్కడ ఎలాగో మనకి సింక్ ఉంది కాబట్టి అన్న చిన్న చిన్న ఏమైనా ఉంటే కనుక ఓపెన్ ప్లేస్లో మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది టోటల్ మొత్తం ఇదంతా కూడా లేదండి, మనం మొత్తం అంతా ఇది చేసిందనమాట, అంటే సిమెంట్ దేని కాదు ఇది. లేకపోతే ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మనకి బ్యాక్ సైడ్. ఇది ఏంటంటే అటు సైడ్ మన హై రేజ్ మన చైర్స్ అయితే అటు సైడ్ వేసుకుంటారు. ఇటుపక్క ఏంటంటే ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. అటుపక్క మనం LED లైట్ కూడా ఇచ్చాం. అలాగే ఇటు కూడా మనకి ఈ ప్లేస్ అయితే మనం వాడుకోవడానికి ఏమైనా స్టోరేజ్ అయితే మనం ఇందులో పెట్టేసుకోవచ్చు అండి. ఇవి పైన ఏవైతే చూస్తున్నారో ఇవేమో హైడ్రాలిక్స్, అవి మనం ఆ ప్లేస్ కూడా మనం ఓపెన్ చేసుకుని అందులో కూడా మన స్టోరేజ్ అయితే ఉంది. మనకి ఇటుపక్క ఏదైతే ఉందో జస్ట్ మనం ఇట్లా ప్యానలింగ్ చేసాం, ఎందుకంటే అది స్టేర్ కేసు అటుపక్క ఉంది కాబట్టి దీంట్లో వుడ్ కలర్లో కలపడానికి మనం ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డిష్ వాషర్ ప్లేస్ అండి. ఇది డిష్ వాషర్ అయితే మనకి ఎట్లాగో హైట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని మనం ఇది హైట్ ఎక్కువ పెట్టడం జరిగింది. లోపల మీరు చూసారా ఇవన్నీ కూడా ఇదే కలర్ ఉంటుంది. లోపల మీరు ఎక్కడ చూసినా కూడా ఈ కలర్ అయితే ఉంటుంది లోపల. ఈ ప్లేస్ మనకి డిష్ వాషర్ వస్తుంది. మనకి ఈ ప్లేస్ని బట్టి మనకి ఇక్కడ ఇట్లా మనం స్టోరేజ్ కోసం అని ఇది పెట్టడం జరిగింది. పైన మనకి ఓవెన్ వస్తుందండి. ఇక్కడ ఓవెన్, తర్వాత ఈ ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ వస్తుంది. రెఫ్రిజిరేటర్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనకి ఇవి ఏంటంటే చాలా చోట్ల మనకి ఈ ప్లేస్ వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మనం ఏంటంటే డోర్స్ పెట్టాం. దీనివల్ల ఏంటంటే
లోపల స్టోరేజ్ అంతా వాడుకోవచ్చు. దాంతో పాటు మనం అక్కడ ఒక షెల్ఫ్ అయితే ఇచ్చాం. దాంట్లో ఏంటంటే ఏమన్నా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాడిని ఏమన్నా ఉంటే కనుక అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద మీరు ఏదైతే చూసారో ఇవన్నీ కూడా WPVC ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, అది వచ్చి మీరు అది కూడా చూసేసేయచ్చు. విల్లాలో మనకి మేజర్గా ఏంటంటే ఈ చాండ్లర్ అయితే మేజర్ పార్ట్ మనకు ఉంటుంది. అంటే దానివల్ల లుక్ మాత్రం చాలా డిఫరెంట్ అయితే లుక్ మారుతూ ఉంటుంది. ఈ చాండ్లర్ చూసారు, చాలా బాగుంది. పోతే ఇవన్నీ ప్లైవుడ్ అండ్ డెక్లమ్ అండి. ఇవి సింపుల్ కలర్స్. ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూము. మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది వచ్చేసి మన ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఇది ఒక స్టోరేజ్ కోసం అని. పెట్టుకోవడానికి. తర్వాత ఈ బెడ్రూమ్ చూసినట్లయితే మనకి ఇది కూడా వుడ్ ప్యాటర్న్ ఎక్కువ, సారాలకి ఏంటంటే వుడ్ ప్యాటర్న్ ఎక్కువ ఇష్టం, అందుకని మొత్తం వుడ్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఇది గ్రే కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఇది వచ్చేసి రైటింగ్ టేబుల్. దీంట్లో డ్రెస్సింగ్ అయితే అక్కడ ఉందండి. దీనికి వచ్చేసి మనకి విల్లా కాబట్టి మనకి పైన ఒక మెయిన్ డోర్ ఉంది, కింద ఒక మెయిన్ డోర్ ఉంది. దీంట్లో పాల్ సీలింగ్లో మనకి లైట్స్ కావచ్చు, ఇవి వచ్చేసి మన ప్రొఫైల్ లైట్లు కావచ్చు, మీరు చూడొచ్చు. ఇందులో ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకి ప్రొఫైల్ లైట్లు ఉన్నాయి. మీరు కనుక ఇంటీరియర్స్ చేపిస్తున్నట్లయితే కనుక మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్స్లో మీకు ఉపయోగపడే చాలా ఉంటాయి. అంటే మనం ఫాసెట్లు ఎట్లా పెట్టుకోవాలి, లేదా కిచెన్ ప్లాట్ఫామ్ ముందు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది, ఇట్లా చాలా విషయాలు అయితే మీకు చెప్పడం దాంట్లో జరుగుతుంది. టిప్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, మీరు దాంట్లో కూడా మీరు ఫాలో అయినట్లయితే మన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మన సైట్లు ఎక్కడైతే నడుస్తున్నాయో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా మీకు తెలిసిన వాళ్ళకి లేదా మీ రిలేటివ్స్కి మీరు ఈ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంటీరియర్ చేయించుకునే ముందు ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది. అట్లా సెమీ మాడ్యులర్ కావచ్చు, ఫుల్లీ మాడ్యులర్ కావచ్చు, సెమీ మాడ్యులర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు తెలుస్తుంది అసలు ఏది ఏంటి ఎట్లా ఏంటి అనేది. అట్లాగే మనం చేసే సైట్లు ఏవైతే ఉన్నాయో మనం WPVC సైట్ చేస్తాము, HDHMR సైట్ చేస్తాము. అట్లాగే మనం ప్లైవుడ్ అండ్ డెక్లమ్ చేస్తాం. దాంట్లో ప్లైవుడ్ అండ్ డెక్లమ్లో ప్రీమియం లెవెల్లో చేస్తాము. అట్లాగే మనం స్టాండర్డ్ లెవెల్లో చేస్తాం. అంటే స్టాండర్డ్ అండ్ ప్రీమియం లెవెల్ ఇవి ఉన్నాయి. మనం బడ్జెట్ని బట్టి మనం ఏది కావాలంటే కనుక మనం దానికి వెళ్ళచ్చు ఆ ఇంటీరియర్స్కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,